హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీకి డిస్కస్ చేసుకుందాం. సారీ ఫర్ డిలే, కొంచెం పర్సనల్ వర్క్ ఉండేసరికి కొంచెం లేట్ అయింది. ఓకే ఫైన్. ఈ క్వశ్చన్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. దీంట్లో రాజా రామ్మోహన్ రాయ్ wrote గిఫ్ట్ టు మోనోథిస్ట్, ఇది కరెక్టే. అండ్ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఈ బిలీవ్ దట్ ఇవన్నీ రాజా రామ్మోహన్ రాయ్ ప్రాచీన గ్రంథాలు ఏకేశ్వరోపాసనను బోధించాయని నమ్మాడు, ఇది కూడా కరెక్ట్. దీంట్లో మూడో స్టేట్మెంట్ వచ్చేసరికి వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించింది ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కాదండి. దీన్ని స్థాపించింది విష్ణు శాస్త్రి పండిట్. విష్ణు శాస్త్రి పండిట్. సో స్టేట్మెంట్ సి రాంగ్. స్టేట్మెంట్ సి రాంగ్ అయ్యేసరికి ఆన్సర్ విల్ బి ఏ, బి అండ్ డి ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఓకే, దీంట్లో మొదటి స్టేట్మెంట్ ఏంది? 1872లో జాతీయ నాటకశాల మొట్టమొదటి ప్రజానాటకశాల, ఇది కరెక్ట్. ఓకే, దీంట్లో కొంచెం సింపుల్ క్వశ్చన్ యాక్చువల్గా, అంటే ఎందుకంటే మిగతా స్టేట్మెంట్స్ తెలియకపోయినా కూడా సి చూడండి, మైకేల్ మధుసూదన్ దత్త నీల్ దర్పణ్ రచించాడు. నీల్ దర్పణ్ రచించింది దీనబంధు మిత్ర. దీనబంధు మిత్ర. సో సి రాంగ్. సి రాంగ్ అంటే రిమైనింగ్ అన్న ఆప్షన్స్ని ఈజీగా తీసేయచ్చు. ఒకటే ఆప్షన్ ఏ, బి అండ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, క్రోనాలజికల్ ఆర్డర్ టీఎస్పీఎస్సీకి చాలా ఇష్టమైనది. ఓకే, కార్న్వాలిస్ మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ పదవిని చేపట్టాను. అవునండి, యాక్చువల్గా కార్న్వాలిస్ 2 సార్లు గవర్నర్ జనరల్ పదవిని చేపట్టాడు. మొదటి టర్మ్లో 1786 నుంచి 93 వరకు చేస్తాడు. రెండో టర్మ్లో కేవలం ఒక 3 months 1805లో జూలై టు అక్టోబర్ చేస్తాడు. కానీ ఇక్కడ క్లియర్గా మొట్టమొదటిసారి అన్నాడు కాబట్టి ఇక్కడ మనం 1786ని తీసుకోవాలి. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790 నుంచి 92 మధ్య జరిగింది. అండ్ నిజాంలకు మరాఠాలకు మధ్య ఖార్దా యుద్ధం, ఇది 1795లో జరిగింది. అండ్ లాహోర్ని రంజిత్ సింగ్ ఆక్రమించుకుంది 1799. అండ్ వెల్లూరు తిరుగుబాటు వచ్చేసరికి 1806. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఏ ఆర్డర్లో ఇచ్చాడో అదే ఆర్డర్లో ఉంది, ఏబిసిడి ఆర్డరే. కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ పదవి చేపట్టడం, ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఖార్దా యుద్ధం, రంజిత్ సింగ్ లాహోర్ క్యాప్చర్స్ అండ్ వెల్లూరు తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో ఏమని అడిగాడు? రాచకొండ మరియు దేవరకొండ వెలమరాజుల సైనిక సంస్థకు సంబంధించి కింది మాటలో సరికానిది ఏది? నాట్ ట్రూ అని అడిగాడు. ఓకే, నాట్ కరెక్ట్. దీంట్లో ఏంటంటే విల్లు కాంట్రు కరెక్ట్, విల్లును ఉపయోగించేవారు. ఎక్కటి కరెక్ట్. ఎక్కటి అంటే గదలు ఇట్లాంటి బరువైన ఆయుధాలను ఉపయోగించేవాళ్ళు. సెలగలు కూడా కరెక్ట్. సెలగలు అంటే ఈటెలు, బల్లెములు ఉపయోగించి సైన్యం సూచించింది. కైజీతగాండ్రు. కైజీతగాండ్రు అంటే వీళ్ళు ఎవరంటే యాక్చువల్గా కైజీతగాండ్రు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క జీతాలని రోజువారీగా కానీ వారం వారీగా కానీ తీసుకునేవాళ్ళు. అంటే దే డ్రూ దే శాలరీస్ ఎట్ ద డైలీ ఆర్ వీక్లీ బేసిస్. వాళ్ళని ఏమంటాం మనం? కైజీతగాండ్రు అంటాం. సో ఇక్కడ గిల్లేరును ఉపయోగించే సైనికులను సూచిస్తున్నాడు, ఇది తప్పు స్టేట్మెంట్. కింది స్థలాల్లో మహాయాన బౌద్ధ మతానికి చెందిన స్థావరం ఏది? దీంట్లో నేలకొండపల్లి అనేది మహాయాన బౌద్ధ మతానికి చెందిన స్థావరం అని ఇది క్లియర్గా ఉంది. సో ఆన్సర్ ఇస్ నేలకొండపల్లి. ఓకే, ఇది జాయిన్ ఇండియా మూమెంట్ ఉంది కదా, జాయిన్ ఇండియా మూమెంట్ అప్పుడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు అనేక సరిహద్దు శిబిరాలని నిర్వహించారు. ఏ సరిహద్దు శిబిరం ఎవరి టైంలోనే అడిగాడు క్వశ్చన్. దీంట్లో చూడండి, చందా శిబిరం నిర్వహించింది కేవి నరసింహారావు గారు. బల్లార్ షా కేవి కేశవులు గారు. సిరివంచ వచ్చేసరికి శ్రీరాములు. అండ్ రేపాల వచ్చేసరికి కోదాటి నారాయణరావు గారు. సో ఆన్సర్ A3, B1,
C4 D2. ఈ క్వశ్చన్ చూడండి. మొఘలుల ఆధీనంలో దక్కన ప్రాంతంలో గల 6 సుబాలు. యాక్చువల్గా నేను మూమెంట్లో ఉన్నప్పుడు చెప్పాను, ఒక పాయింట్ చెప్పాను. అప్పుడు ఏంటంటే ఇది 6 సుబాస్ విన్నట్టు నేను చదివాను అని కూడా చెప్పాను మీకు. ఎస్, అక్కడ మనకు 5 అని ఇచ్చాడు, 6 కరెక్ట్ యాక్చువల్గా. అండ్ ఆ 6 సుబాల్ నేమ్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఇదే క్వశ్చన్, ఈ క్వశ్చన్ అక్కడ రిపీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, ఈ 6 సుబాలు ఏంటి అంటే మొత్తం యాక్చువల్గా నిజాముల్ ముల్క్ ఉన్నప్పుడు 6 ఉంటాయి, తర్వాత 4 అయితే మళ్ళీ సాలార్ జంగ్ వచ్చినప్పుడు అది 5 సుబాలుగా మారిపోతుంది. సో ఆ 6 సుబాలు ఏంటి అంటే ఖాందేశ్, ఔరంగాబాద్, బేరార్, బీదర్, బీజాపూర్ మరియు హైదరాబాద్, గోల్కొండ. సో అక్కడ ఏమి ఇచ్చాడంటే హైదరాబాద్, గోల్కొండ కూడా వరంగల్ సుబాలో భాగం అన్నట్టు ఇచ్చాడు. అది అక్కడ ఆ స్టేట్మెంట్ కూడా తప్పు మూమెంట్లో, అది మనం కీ ఇచ్చింది కరెక్టే. 6 సుబాస్ ఇచ్చాం అండ్ అక్కడ 2 స్టేట్మెంట్స్ రాంగ్ అని ఇచ్చాం. ఉజ్జయిని మహంకాళ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? సేమ్ క్వశ్చన్ గ్రూప్ 3లో కూడా రిపీట్ అయింది, సూరటి అప్పయ్య. మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్లో అడిగాడు. సో మౌంట్ బాటన్ ప్లాన్ ఎప్పుడు వచ్చిందంటే 3rd June 1947. డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడంటే 1946లో August 16. అండ్ రాడ్క్లిఫ్ లైన్ భారతదేశానికి పాకిస్తాన్ మధ్య విభజన రేఖ, దీన్ని ఎప్పుడు గీశారంటే August 17, 1947. అండ్ బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్ర చట్టాన్ని ఆమోదించింది July 5, 1947. దీని ప్రకారం చూసుకుంటే ఆన్సర్ వచ్చి ఏమన్నారంటే ఫస్ట్ జరిగిన ఈవెంట్ డైరెక్ట్ యాక్షన్ డే, దాని తర్వాత ఏం జరిగింది మౌంట్ బాటన్ ప్లాన్, దాని తర్వాత భారత స్వాతంత్ర చట్టాన్ని ఆమోదించడం, చివరిగా రాడ్క్లిఫ్ లైన్. సో BADC అనేది ఆన్సర్గా ఉండాలి. బట్ BADC అనేది ఇక్కడ ఆప్షన్స్లో లేదు. సో దీని రైట్ ఆన్సర్ లేనట్టే. నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దీంట్లో స్టేట్మెంట్ D అనేది రాంగ్. అక్కడ ఏమన్నాడు, ఈ ధూళికట్ట కోట గురించి అడిగాడు. ఈ ధూళికట్ట కోటలో అనేక భవనాలు రాతితో కట్టబడ్డాయి అన్నాడు, బట్ యాక్చువల్గా అనేక భవనాలు మట్టితో కట్టబడ్డాయి. సో D రాంగ్. సో ఇది రాంగ్. నెక్స్ట్ ఇది B స్టేట్మెంట్ కూడా చూద్దాం ఒకసారి మనం. B స్టేట్మెంట్లో అది గోదావరి నది ఒడ్డున మిక్కిలి సారవంతమైన ఎర్రని నేలల మధ్య ఉంది అన్నాడు. యాక్చువల్గా ఇది గోదావరి నది ఒడ్డున కాకుండా హుస్సేని వాగు దగ్గర ఉంది. సో B కూడా రాంగ్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి A అండ్ C మాత్రమే. పశ్చిమ చాళుక్యుల శాసనాల్లో ఉదహరించబడిన పొట్టలిక నగరం, దీన్ని యాక్చువల్గా పొట్టలిక నగరం అన్న, పొట్ల కేలే అన్న, పొట్ల చెరువు అన్న, ఇవన్నీ ఒకటే. ఇవన్నీ కూడా ప్రస్తుతం నేడున్న పఠాన్ చెరువు. అఖిల భారత కిసాన్ సభ యొక్క ప్రధాన ఉద్దేశాలు కింది వాటిలో ఏవి అన్నాడు. కింది వాటిలో అవును, రైతు కూలీల హక్కుల కోసం పోరాడటం కరెక్ట్. భూ సంస్కరణలు, భూములను పునఃపంపిణీ చేయడాన్ని సమర్థించడం కరెక్ట్. అండ్ స్వాతంత్ర ఉద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం, స్టార్టింగ్లో మద్దతు కూడా ఇచ్చాయి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి A, C అండ్ D. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ అడిగాడు. ఆల్మోస్ట్ అప్పుడు జరిగిన సంఘటనల్ని కాలానుక్రమంగా పెట్టమని చెప్పాడు. ఓకే, సో ఈ రౌలత్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందండి? March 18, 1919. ఇది మార్చిలో జరిగింది. మిగతా 3 సంఘటనలు కూడా B, C, D, ఈ 3 కూడా ఏప్రిల్ మంత్లో జరిగాయి. యాక్చువల్గా ఈ 3 కూడా ఆల్మోస్ట్ 1 ఏప్రిల్లోనే జరిగాయి. అండ్ ఈ జలియన్ వాలాబాగ్ అయిన తర్వాతనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన సర్ అనే బిరుదుని త్యజించాడు. సో స్టార్టింగ్ ఫస్ట్ A ఉండాలి, లాస్ట్లో E ఉండాలి. ఈ జనరల్ డయర్ ఆర్డర్డ్, మాస్ ప్రొటెస్టు, మార్షల్లా ఇవన్నీ కూడా April 13th రోజు జరిగాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సీక్వెన్స్.
ఫస్ట్ ఏం జరిగింది, మాస్ ప్రొటెస్ట్ జరిగింది. దాని తర్వాత జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించాడు. దాని తర్వాత మార్షల్లా ఇంపోజ్ చేశారు. సో ఆన్సర్ ఏసీ బిడిఈ. ఇది యాక్చువల్గా మీరు లాజిక్తో పెట్టేయచ్చు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రావులత్ యాక్ట్ పాస్ అయిన తర్వాతనే కాల్పులు జరిగాయని మీకు తెలుసు. సో ఏ తర్వాత బి రావాలి. అండ్ లాస్ట్కి రవీంద్రనాథ్ ఠాగూర్ సర్ అనే బిరుదుని త్యజించాడు. లాస్ట్కి ఈ రావాలి. అలాంటి ఏ ఆప్షన్లోనే చూసుకుంటే కనుక సో ఇది ఒకటే వస్తుంది, ఏసీ బిడిఈ. అంటే మీకు ఎగ్జాక్ట్ డేట్స్ తెలియకపోయినా కూడా ఇప్పుడు ఈ ఆన్సర్ మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఇది మళ్ళీ ఇది క్రోనలాజికల్ ఆర్డర్. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాస్ట్ పూర్ణ స్వరాజ్య రెజల్యూషన్. ఇది ఎప్పుడు పాస్ అయిందంటే డిసెంబర్ 29, 1929. ఓకే, నెక్స్ట్ నెహ్రూ రిపోర్ట్. ఇది ఎప్పుడు, ఇది ఆగస్ట్ 28, 1928. ఓకే, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఇది ఎప్పుడు జరిగిందండి, 5th March 1931. అప్పటికే మొదటి రౌండ్ టేబుల్ మీటింగ్ అనేది అయిపోతుంది. ఓకే, మొదటి రౌండ్ టేబుల్ మీటింగ్ అయిన తర్వాతనే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరుగుతుంది. సో ఒక లాజిక్ ఏంటంటే ఈ తర్వాత సి రావాలి. అలా వచ్చే ఆప్షన్ చూద్దాం. కోర్స్ దేంట్లో ఉంది, ఇక్కడ లేదు, ఇది క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఈవి రామస్వామి నాయకర్ లెఫ్ట్ ద కాంగ్రెస్ ఎప్పుడు, 1925. ఇది ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం 1930. సో దీంట్లో మొట్టమొదటి ఇన్సిడెంట్ ఏంటంటే ఈవి రామస్వామి నాయకర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళడం జరిగిన మొట్టమొదటి ఈవెంట్. సో ఆన్సర్ డిబిఏఈసి. డిబిఏఈసి ఇస్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్. నెక్స్ట్ కింద ఉన్న సంఘ సంస్కృతిలో రెహమానాయ్ మజదయాసన్ సభ అనే మత సంఘాన్ని స్థాపించిన వారిలో ఎవరు లేరు అని అడిగాడు. దీని ఆన్సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. దీని పుర్దోంజీ నరోజీ దీని యొక్క అధ్యక్షుడు. అండ్ ఎస్ఎస్ బెంగాలీ దీని యొక్క కార్యదర్శి. అండ్ దాదాబాయి నరోజీ దీంట్లో ఒక ప్రముఖ వ్యక్తి. సో సయ్యద్ అహ్మద్ ఖాన్ దీంట్లో లేడు. సర్ రిచర్డ్ స్ట్రాంచి యొక్క అధ్యక్షతన ఏర్పడిన కరువు విచారణ కమిషన్ ఎటువంటి విధాన మార్పుతో సంబంధం కలిగి ఉందంటే ఇది ఒకవేళ ఎప్పుడైనా కరువు టైంలో ఆహార ఉపశమనం విషయంలో ప్రభుత్వం యొక్క బాధ్యతని పెంచింది. ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కింది ఇచ్చిన దాంట్లో సరికాని చేతను గుర్తించమన్నాడు. దీంట్లో పెద్దన కావ్యాలంకర చింతామణి అనేది కరెక్ట్. యాక్చువల్గా అతను రాసింది కావ్యాలంకర చూడమని. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. మీ దాన్ని కరెక్ట్. మడిక సింగన పద్మపురాణం, అనంత చంద్రదర్పణం, మల్లన రుక్మాంగద చరిత్రం. నెక్స్ట్ వన్, భాగమతి మరియు మహమ్మద్ కులీ కుతుబ్ షా గాథను పద్య రూపంలో మల్లా వజాహి రచించాడు. ఈ పద్యాన్ని ఏమంటారంటే వీటిని కుతుబ్ ముష్చరి అంటారు. సేమ్ మళ్ళీ ఇదే క్వశ్చన్ నెక్స్ట్ గ్రూప్ 2లో రిపీట్ అయిందండి. ఇది రాంజీ గోండు యొక్క నాయకత్వంలో గోండు తెగవారు చేసింది. ఇది మళ్ళీ సేమ్ ఐ థింక్ అక్కడ రిపీట్ అయింది. ఇక్కడ 18th century అని ఇచ్చారు. ఓకే, ఇది యాక్చువల్గా 19th century. జరిగింది ఎప్పుడు 1853 నుంచి 60 వరకు. సో ఇది 19th century. సో స్టేట్మెంట్ ఏ అనేది రాంగ్. స్టేట్మెంట్ ఏ రాంగ్ అంటే చూడండి, ఇది లేదు, ఇది కూడా లేదు. సో ఆన్సర్ బిసి అండ్ డి. నెక్స్ట్ మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్ అడిగాడు. ఓకే, ఇది కూడా చూడండి. ఇచ్చిన సంఘటనలో ఈ అనేది చిట్ట చివరి సంఘటన. ఇదేంటిది, నిజాం భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఇచ్చిన ఫిర్యాదుని ఉపసంహరించుకోవడం. సో ఈ లాస్ట్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా దీంట్లో జరిగిన సంఘటన ఏంటంటే డి జరిగింది. అదేంటిది, జనరల్ జయన్ చౌదరి గారు షోలాపూర్, నల్దుర్గ్, తుల్జాపూర్లను ఆక్రమించిండు. దీని తర్వాత వరంగల్లో నిజాం సైన్యాలు
మేజర్ జనరల్ రుద్రకు లొంగిపోయాయి. దాని తర్వాత లాయకాలి రాజీనామా చేయడం, ఏఎల్ ఎడ్రూస్ లొంగిపోవడం లాస్ట్ కంప్లైంట్. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి DACPE. సురవరం ప్రతాప్ రెడ్డి ప్రారంభించిన సాహితీ సంస్థను గుర్తించండి. దీంట్లో ఏంటిది సాహితీ సంస్థ? విజ్ఞానవర్ధిని పరిషత్. విజ్ఞానవర్ధిని పరిషత్ కరెక్ట్ ఆన్సర్. కింద ఇచ్చిన ఆంధ్ర మహాసభలకు వాటి యొక్క అధ్యక్షుల మధ్య రిలేషన్. దీంట్లో 4వ ఆంధ్ర మహాసభ ఎవరి అధ్యక్షతన జరిగిందంటే మాడపాటి హనుమంతరావు. అండ్ 5వది వచ్చేసరికి కేవి రంగారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి. అండ్ 6వది వచ్చేసరికి మందముల నరసింహారావు. 8వది వచ్చేసరికి రావి నారాయణ రెడ్డి. సో దీని కరెక్ట్ ఆన్సర్ A5 B1 C2 D3. కింద ఇచ్చిన 2 స్టేట్మెంట్స్, దీంట్లో స్టేట్మెంట్ ఏ కరెక్ట్. ఆంధ్ర సోదరి సమాజాన్ని స్థాపించింది నడింపల్లి సుందరమ్మ, ఇది కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ బి వచ్చేసరికి భారత మహిళా సమాజాన్ని స్థాపించింది రమాబాయ్ రనడే. రమాబాయ్ రనడే. సో బి రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏ మాత్రమే. ఈ ఆంధ్ర సోదరి సమాజాన్ని నడింపల్లి సుందరమ్మ అండ్ మాడపాటి మాణిక్యమ్మ, మాడపాటి మాణిక్యమ్మ ఇద్దరు కలిసి స్థాపిస్తారు. సో ఏ కరెక్ట్, బి రాంగ్. అండ్ 2వ ఆంధ్ర మహాసభ సమావేశంలో అస్పృశ్యత నివారణకు షెడ్యూల్ కులాల వారికి సమాన హక్కులను కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే భాగ్యరెడ్డి వర్మ. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. కొద్దిసేపట్లో మనం సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.